నమస్తే, వెల్కమ్ టు లియో. జమిలీ ఎన్నికలు దీని గురించి కేంద్ర క్యాబినెట్ మాత్రం ఒక ముందడుగైతే పడింది. అయితే ఇది ఏం కాబోతుంది అనే దానిపై అయితే సర్వత్రా అయితే ఒక ఆసక్తి అయితే నెలకొంది. అయితే దీని గురించి రాష్ట్రంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే జమిలీ ఎన్నికలు అని చెప్పేసి అయితే దాని గురించి అయితే కేంద్ర క్యాబినెట్ కూడా ఒక ముందడుగు అయితే పడింది. సో రానున్నటువంటి యొక్క కాలంలో ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి, అది దేశవ్యాప్తంగా ఎలాంటి ఫలితాలు ఇస్తాయి లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, దీని గురించే మాట్లాడుతూ వైసీపీ వాళ్ళు కూడా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, ఖచ్చితంగా దీనిలో మేము ఒక ప్రభంజనం సృష్టించబోతున్నాం అని చెప్పి అంటున్నారు. కానీ 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితం అవడే కాకుండా వాళ్ళలోంచి కూడా ఒక్కొక్కరుగా ఆకులు రాలినట్టు రాలిపోతూ వస్తున్నారు. మొత్తానికి దీని గురించి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి, దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అంటే ఏం చెప్తారు? జమిలీ ఎన్నికలు అన్నాయి మన భారతదేశానికి కొత్త ఏం కాదండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 దశాబ్దాలు 1967 వరకు జమిలీ ఎన్నికలే, దేశం మొత్తం అంతా ఒకే ఎన్నికలు జరిగినాయి. 67లో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా తమిళనాడులో పూర్తిగా పతనం అయింది, డిఎంకే వచ్చింది, ద్రవిడ పార్టీలు హవా పెరిగింది. అదేవిధంగా ఉత్తరాదిలో కూడా చాలా చోట్ల కాంగ్రెస్ ఏతర పార్టీలు వచ్చినాయి. దాంతో లోక్సభలో మెజారిటీ తగ్గింది. కాంగ్రెస్ ఏతర పార్టీలన్నీ ఒక కూటమి కింద ఏర్పడి రకరకాలైనటువంటి చిందులు చేసినాయి అప్పట్లో. కాకపోతే ఆ ప్రభుత్వాలు కూలిపోయినాయి. అప్పుడు మధ్యలో ఎన్నికలు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి మొదలు జమిలీ ఎన్నికలు మనకేం కొత్త. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినాయి, జమిలీ ఎన్నికలే కదా. మన అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలు ఒకరోజు జరిగినాయి కదా. అంటే కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ అంటే అప్పుడు ఆయన కొంచెం ఎన్నికలకి కొంచెం ముందుకెళ్ళాడు కాబట్టి 6 నెలల్లో విడిపోయింది. లేకపోతే మొన్నటిదాకా అది కూడా ఉమ్మడి రాష్ట్రాలు అన్నీ జమిలీ ఎన్నికలే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన తక్కువ. జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, జమిలీ ఎన్నికలు మళ్ళీ వస్తున్నాయి అంటే జమిలీ ఎన్నికలు ఏం పెట్టండి, దానికి బోర్డు తతంగం ఉంటుంది. రాజ్యాంగబద్ధంగాను సవరణ చేయాలి, 2 ఉభయ సభలు ఆమోదించాలి. ఆ కార్యక్రమాలనే సరే. కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉందంటే ప్రతి ఏడాది ఏదో స్టేట్లోని ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్ కోడ్ రావడం, వాళ్ళు ఏవైతే అనుకున్నారో కేంద్ర స్థాయిలో కొన్ని పథకాలకి ఇబ్బంది కలగడం, కొన్ని రాష్ట్రాలు అమలు చేయగలుగుతున్నారో, ఎలక్షన్స్ ఉన్న స్టేట్లోనేమో ఎలక్షన్ కోడ్ వల్ల చేయలేకపోతున్నారు. దాంతోపాటు ఖర్చు కూడా అదనపుగా బాగా 60 నుంచి 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం తగ్గించాలి అనేటువంటిది ఒక ఆలోచనగా వాడు చేస్తున్నారు. సరే, దాని మీద డిస్కషన్ అయితే జరగాలి. ఎందుకంటే అధికార పార్టీ ఎప్పుడూ మేము నిర్ణయం తీసుకున్నాం, మాకు మెజారిటీ ఉంది, ఇదే ఫైనల్ అనే పరిస్థితి ఉండకూడదు. అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పు అని అనకూడదు. ప్రజాస్వామ్యంలో అర్థం ఏంటి? చర్చ, హేతుబద్ధంగా చర్చించాలి. అది కూడా కొన్ని కోట్ల మంది మీద ప్రభావం చూపేటువంటి విషయంలో చర్చ జరగాలి. అంతే తప్ప అధికార పార్టీ అని ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ విమర్శలు చేసుకుంటే కుదరదు. ఏది ఏమైనా ప్రపంచంలోనే అత్యంత చక్కగా ఎన్నికలు నిర్వహించడంలో సక్సెస్ అయింది మన ఎన్నికల సంఘం. లోటుపాట్లు ఉండొచ్చు, నిర్వహణలో ఏదైనా లోటుపాట్లు ఉండొచ్చు, కానీ చాలా చక్కగా చేసినాయి. ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకున్నాయి. ఇన్ని కోట్ల మంది, దాదాపు 96 కోట్ల మంది ఎంతమంది ఓటర్లు ఉన్నారు, 140 కోట్ల మంది ప్రజల్లో 96 కోట్ల మంది ఎంత ఓటర్లు ఉన్నారు. అంతమంది ఓటర్లు ఒకే రోజు ఎన్నికలు జరిపారు అంటే చాలా ప్రపంచ దేశాలు మెచ్చుకున్నాయి. అయితే అది సరిపోద్దా? ఒకేసారి ఎన్నికలు జరిపి ఏదో ఖర్చు తగ్గించినంత మాత్రాన ప్రజల జీవితాలు ఏమైనా మార్పులు వస్తాయా? మెయిన్ అది కదండి. ఎందుకంటే ఖర్చు తగ్గించడం ఒకటే కాదు, అసలు ఎన్నికలు అంటేనే ధన ప్రవాహం అయిపోయింది. అసలు దాన్ని ఎలా అరికట్టాలి? ఇప్పుడు సామాన్యుడు, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్గా చూడండి, గ్రామ సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తి లక్షల్లో ఖర్చు పెడుతున్నాడు. ఇంకా ఎమ్మెల్యేస్కి ఎంపీలకి అయితే కోట్లు ఎప్పుడో. ఇంకా సామాన్యుడు ఎలక్షన్స్లో పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అలాగని చెప్పేసి అంటే డబ్బు ఇంత ధన ప్రవాహం వెళ్తున్నటువంటి ఈ ఎన్నికల వ్యవస్థలో జమిలీ ఎన్నికలు జిందా తిలస్మాత్ ముందేం కాదు. కాకపోతే ఒక స్టెప్ అంతవరకే. దాంతోపాటు చాలా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు గమనించండి, ఎలక్షన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే అఫిడవిట్ ఇస్తాం మనం. అఫిడవిట్లో గ్యాప్స్ అన్ని ఫిల్ చేస్తే చాలు, అది తప్ప రైట్ అనేది ఎలక్షన్ కమిషన్ చెక్ చేయదు. అందుకని ఎలక్షన్ కమిషన్లోని గత 5 ఏళ్ల క్రితం పోటీ చేసిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తే ఇప్పటికీ ఆస్తులు చాలా తేడాలు ఉంటాయి, రకరకాల ఉంటాయి. అదే సందర్భంలోని ఎన్ని కేసులున్నా కేసులు మెన్షన్ చేస్తే చాలు, జైలుకి వెళ్ళినా ఎలా అవన్నీ మెన్షన్ చేస్తే చాలు. అంటే అలా గ్యాప్ లేకుండా ఫిలప్ చేస్తే చాలు. అంతే తప్ప అది నిజమా కాదా
అనేటువంటిది తీసుకునే చర్యలు చేయదు ఎలక్షన్ కమిషన్. అదే లోటుపాట్లు ఉన్నాయి. అదే సందర్భం మీరు చెప్పండి జగన్ గారు, ఎలక్షన్ రోజునే ఎన్నో దౌర్జన్యాలు జరుగుతున్నాయి, లేదా దొంగ ఓట్లు చేస్తున్నారు అని చెప్పేసి మనం చూసాం. కొన్ని విపరీతమైన దొంగ ఓట్లు బై ఎలక్షన్స్లో మన తిరుపతి అప్పట్లో చూసాం కదండి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో 10th క్లాస్ సర్టిఫికేట్ చదువుకోలేనాడు, 6వ తరగతి 5వ తరగతి చదువుకున్నాడు కూడా ఓటేసాడు వెళ్ళి. అది ఎలా వచ్చింది? ఇది దొంగ ఓట్లు ఎందుకు జరుగుతున్నాయి? మరి ఈ చర్యలన్నీ ఇటువంటిది ఈ వ్యవస్థలో ఉన్న ఈ లోపాలని సరి చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. అంటే ఇవన్నీ చేయకుండా, డబ్బు ప్రవాహాన్ని అడిగట్టకుండా ఎన్ని కేసులు పెట్టాల్సింటే ఎలక్షన్ జరిగే రోజున ఈ దౌర్జన్యాల మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఎవరి మీద చర్యలు తీసుకుందా? ఎవరి మీద చర్యలు తీసుకుని మళ్ళీ ఎలక్షన్స్కి అనర్హుడు అని ప్రకటించి ఎవరైనా చేసిందా? చేయలేదే. కేవలం కేసులు తీసుకుంటారు అంతవరకే. అంటే ఒక పేపర్ పుల్లా మారిపోయింది ఎన్నికల వ్యవస్థ. నేనేమంటున్నానంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది, క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది జమిలీ ఎలక్షన్స్ పెట్టాలని. సరే, పార్లమెంట్లోని 2 ఉభయ సభల్లో పెడతారు, రాజ్యాంగ సవరణలు చేస్తారు. ఖచ్చితంగా గందరగోళం ఏర్పడద్ది. ఎందుకంటే 37లో దాదాపు 47 పార్టీల్లో 32 పార్టీలు ఒకే అన్నాయి, 35 పార్టీలు అనుకుంటా, ఒక 12 పార్టీలు ఎంతో వ్యతిరేకించినాయి. సరే, మెజార్టీ ఉంది. అదేవిధంగా 2/3 రాష్ట్రాల్లో కూడా ఆమోదించాలి. మెజార్టీ ఉంది కాబట్టి అయిపోద్ది. ఇది పెద్ద సమస్య కాదు. అలాగని ఇదే ఫైనల్ కాదు. అంటే ఇది ఒక డ్రామాలా చేయొద్దు జమిలీ ఎన్నికలు. ఎందుకంటే జమిలీ ఎన్నికలు ప్రాంతీయ పార్టీలు ఏమంటాయంటే ప్రాంతీయ భావోద్వేగాలు ఉండవు, అన్ని జాతీయ భావోద్వేగాలతోటి అది జాతీయ పార్టీలకు అనుకూలం, ప్రాంతీయ పార్టీలకి అననుకూలం అనుకుంటారు. కానీ ప్రజలు తెలివి మీరారు. ఢిల్లీ ఎలక్షన్స్ మీరు చూడండి, ఆ స్టేట్లోనేమో కేజ్రీవాల్కి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు అప్పట్లో, మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి బీజేపీకి ఇచ్చారు. అంటే మనకి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. అంటే మన కర్ణాటక ఎలక్షన్స్ కావచ్చు, మహారాష్ట్ర ఎలక్షన్స్ అన్నీ మనకు ఉదాహరణలు. నేనేమంటున్నానంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఏ పార్టీకి ఆ పార్టీ. కాకపోతే ఏమవుతుందంటే ప్రాంతీయ పార్టీలు మా మనుగడకి ప్రశ్నార్థకం అవుతుంది అనేటువంటి భావనలో ఉన్నాయి. సరే, మిగతా కొన్ని పార్టీలు తటస్థంగా ఉన్నాయి, ఇంకా అభిప్రాయాలు చెప్పలా. మరి అవేం చెప్తాయో అనేది చూడాలి. నేను ఏమైనా అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కళ్ళగంటున్నాడు, 2027లో జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, నేను ఏదో ముఖ్యమంత్రి అయిపోతాను కళ్ళగంటానే ఇప్పటి నుంచి మళ్ళీ ధర్నాలో మొదలెట్టాడు రోడ్డు మీద రావడానికి. కేవలం నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి జగన్ గారు. ఒక పక్కన సెన్సస్ చేస్తారు, జనగణన చేయాలి, వాళ్ళు కొత్త ఓటర్లు చేయాలి. ఎందుకంటే ఒకే ఓటర్ లిస్ట్, అది లోక్సభ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు, ప్రతిదానికి ఒక ఎలక్షన్స్ ఇది కాకుండా ఓటర్కి లెక్కింపు కాకుండా ముందే ఒకే ఓటర్తో ఉండేలాగా ఆ కార్యక్రమాలు చేస్తారు. దీని పెద్ద ప్రొసీజర్ ఉంది. 2020లో మొదలు పెడితే ఆ ప్రొసీజర్ అవ్వాలి. ఒక పక్క నుంచి డీలిమిటేషన్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచాలంటున్నారు. ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజంగా కానీ జమిలీ ఎన్నికలు వచ్చేసినాయి అంటే మనకి ఎప్పుడు వస్తాయో నాకు తెలిసిన ఉదాహరణ 2029కి ఒక 5-6 నెలల ముందు రావచ్చు. కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కళ్ళగంటాడు, కానీ అదేదో 2026-27లో జమిలీ ఎలక్షన్స్ దేశం అంతా వచ్చేసి ఆ పరిస్థితులు ఎక్కడా లేవు దేశంలో. అయితే ఒకవేళ నిజంగానే మీరన్నట్టుగా 2029కి అంటే కొద్దిగా మనకు వచ్చే సాధారణ ఎన్నికలకి ఒక 6 నెలలు ఒకవేళ నిజంగానే అనుకోకుండా 2027లోనే వచ్చినా సరే కూటమి ప్రభుత్వానికి ఏదైనా ముప్పు ఉందా అంటే ఏమంటారు? ఒకటి 150 ఓట్లు 5 ఎత్తిపోయారు, 11 ఇచ్చారు. ఈసారి 11లో ఒకటి ఎత్తిపోతారు, ఒకటే ఉంటుంది. ఆ ఒకటే ఎవరన్నది జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకోవాలి. నేను ఏమంటానంటే ఏం చూసి ప్రజలు ఓటేయాలి నీకు అనేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నీకు ఆ పరిస్థితి వచ్చింది. ఈ రోజున 6 నెలల్లోనే మేము 6 నెలల్లో ఏం చేసామని చెప్పుకోవడానికి పెద్ద లిస్ట్ ఉంది మా దగ్గర. నువ్వు 5 సంవత్సరాల్లో చేసింది, 60 నెలల్లో చేసింది ఏదైనా ఉందో చెప్పు. అది ఏ విషయమైనా కావచ్చు. ఒక పరిశ్రమలు తెచ్చావా, ఏమన్నా ఉపాధి కల్పన చేసావా, ఒక డిఎస్సి ఇలాంటివి నిర్వహించావా, ఏం చేసావు? రైతులు ఏమన్నా భవిష్యత్తు బాగుండేలా చేసావా? ఎంతమంది వలసలు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి? ఈ రాష్ట్రాన్ని ఏం చేశావు? నువ్వు మాట్లాడితే ఏం చెప్పేసావంటే 2,70,000 కోట్లు నేను ప్రజల అకౌంట్లో వేసానని చెప్పి మాట చెప్తూ ఉంటాడు. ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. ఉదాహరణలతో కూడా చెప్తూ ఉంటాడు. మహిళలకి ఇన్ని కోట్లు వేసాము, కాపులకి ఎంత వేసాము, బీసీలకి ఎంత వేసాము అంటాడు. నిజంగా ఆ చెప్పిన లెక్క ప్రకారం కరెన్సీ కౌంటింగ్ మిషన్ కొనుక్కోవాలి ప్రజలు. కాపులు కోటీశ్వరులు చేశానంటాడు, మహిళల్ని మిలియన్లు చేశానంటాడు, బీసీని బిలియనీర్లు చేసామంటాడు. ఏం చేశావు నువ్వు? ప్రతి నెల ఓటు తారీఖు వచ్చేటప్పటికి ఉద్యోగుల జీతాలను, పెన్షనర్లేమో పెన్షన్ల గురించి, పేద ప్రజలేమో ఆ రేషన్ రైస్ గురించి ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. నిజంగా డబ్బులు అందరి అకౌంట్లో వేసేసి ఉంటే ఎందుకు ఎదురు చూస్తారు?
అంటే నువ్వు 10 రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి 100 రూపాయలు జేబులోంచి లాగేసుకున్నావు. ప్రజలకు అది అర్థమైంది కాబట్టి ఆ పార్టీలకు అతీతంగా ఆయన మాట్లాడితే ఏమంటాడంటే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అంటాడు. కులం, మతం, ప్రాంతం చూడకుండానే నీకు ఆ పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అయినా కూడా వాడు తెల్లారితే రోడ్ల మిగిలితే గొంతుల రోడ్లో తిరగాలి కదా. 300 నుంచి 1300 వచ్చేటువంటి కరెంటు బిల్లే కట్టాలి కదా. పెరిగిన నిత్యావసర ధరలు అదే కట్టుకోవాలి కదా. అదే పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవాలి కదా. అందరితో పాటు వాళ్ళకి కూడా ఆ భారం పడుతుంది కదా. అటువంటిప్పుడు ఏ విధంగా చూసేస్తారో. సరే నీ మీద కొంతమంది కుల ప్రేమ ఉండొచ్చు, మతం ప్రేమ ఉండొచ్చు, లేదా మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారి మొహం ఎప్పుడో కనపడి ఉండొచ్చు. కనీసం ఆ అభిమానులు ఉన్న వాళ్ళే నీ వల్ల ఏదో కొద్దిగా లబ్ధి పొందిన వాళ్ళు నీకు ఓట్లేశారు. నిజంగా ప్రజల గురించి లేదా రాష్ట్రం గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరు నీ వెనకాల లేరు. ఇప్పుడు అదే కదా అర్థమవుతుంది. ఇప్పుడు నిన్నే మీ పార్టీలోంచి ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు వస్తున్నాడు, బయటకు వచ్చేసాడు. అవంతి శ్రీనివాస్ గారు రాజీనామా ఏమన్నాడు? ఏ ప్రభుత్వానికి కొంచెం సమయం ఇవ్వాలి కదా, 6 నెలల్లోనే రోడ్ల మీదకి రా, ధర్నాలు చేయి, కలెక్టర్ ఆఫీసుల ముందు దీక్షలు చేయి అంటే ఎలా చేస్తాం? ఆల్రెడీ కార్యకర్తలు ఇబ్బందిలో ఉన్నారు కదా. నువ్వు బాగానే ఉంటావు, తాడేపల్లి ప్యాలెస్లో ఉంటావు, డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతావు, మళ్ళీ బెంగళూరు ప్యాలెస్లో దాక్కుంటావు. ఇబ్బందులు పడేది మేము కదా, నాయకులు కార్యకర్తలు అని ఏ విధంగా చేస్తామని చెప్పి మాట కూడా అన్నాడు. అయితే ఆయన చెప్పిన మాటల్లోనే వాళ్ళ తండ్రి అయినటువంటి ఒక రాజశేఖర రెడ్డి గారు కూడా ఎవరన్నా వచ్చేసి సార్ 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయింది, ఏంది పరిస్థితి అంటే మాకు ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చారు, 5 సంవత్సరాల తర్వాత ఏదైనా ఉంటే అడుగు అని చెప్పేసి చెప్పేవాళ్ళని చెప్పి ఆయన అంటున్నారు. నీ అంటుంది వాస్తవాలు తెలుసు కదండి నాయకులకి. ఇప్పుడు వాళ్ళు ఒకటే ఆలోచించుకోవాలండి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఆలోచించుకోవాలంటే వాళ్ళు మళ్ళీ రాజకీయాల్లో భవిష్యత్తు ఉండాలనుకుంటే జనం కావాలా, జగన్ కావాలా? జనం కావాలంటే రాజకీయ భవిష్యత్తు ఏదో రకంగా ఉంటుంది. ఒకవేళ తప్పులు చేస్తుంటే క్షమాపణ ఎదుర్కొంటే ప్రజలు కూడా క్షమిస్తారు. జగనే కావాలనుకుంటే జైలుకి పోతాం. ఈ జగన్ నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి అదే కదా. ఇప్పుడు నమ్ముకున్న ఐపీఎస్లు, ఐఏఎస్లు వీళ్ళు అందరూ తండ్రి గారి నుంచి కూడా అదే పరిస్థితి అండి. మార్పిక్ కుంభకోణంలో ఎంతమంది వెళ్ళిపోయారు, ఐఏఎస్లు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ వరకు అందరూ కూడా కోర్టులో చేతులు కట్టు నించవలసిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఉంటుందో వాళ్ళ నాయకులందరూ కూడా జైలుకు పోతున్నారు. ఆయన నమ్ముకున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటారు చూసారా, వాళ్ళందరూ జైలుకు పోతున్నారు కదా. అదే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ నేను అంటున్నది జగన్ వెనకాల నిలబడుతున్న నాయకులు ఆలోచించుకోవాలి. మీకు జనం కావాలా, జగన్ కావాలా? జనం ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, జగన్ ఉంటే జైలు ఉంటుంది. డిసైడ్ చేసుకోవాలి. నేను అంటుంది ఏదేమైనా మనం ఓవరాల్గా చెప్పుకుంటుంటే ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితులు కుదురు పడుతున్నాయి. తిరిగి రాష్ట్రం గాడిలోకి వెళ్తుంది. స్వర్ణాంధ్ర 2047 ఒక మంచి విజన్ తోటి నాయకులు వెళ్తున్నారు. మన కలెక్టర్స్ కూడా దిశానిర్దేశం లాంటివి చేస్తున్నారు. మనం 2047కి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలనే దాని మీద మంచి విజన్తో వెళ్తున్నారు. దానికి నాయకులు కూడా ఏం కోరుకుంటున్నారు? చంద్రబాబు గారు, లోకేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మేము చిత్తశుద్ధి పనిచేస్తే సరిపోదు, కింద అధికారులు, నాయకులు కూడా సహకరించాలి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో కొంతమంది నాయకులు, కూటమి పార్టీ నాయకులు కొంతమంది తోకాడిస్తున్నారు. అటువంటి వ్యక్తులను కూడా వార్నింగ్ ఇస్తున్నారు. మీ మా పార్టీ నాయకులు అని చెప్పి చూస్తా ఊరుకో, అభివృద్ధికి ఎవరైనా అడ్డుపడితే మాత్రం గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే చేశారో అవినీతి అటువంటి వాటికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటేనే వార్నింగ్ ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఎప్పుడైనా చూసామా మనం? అసలు కలెక్టర్ మీటింగ్ చూసామా? ఏదైతే కలెక్టర్ మీటింగ్ పెట్టాడో అదే ప్రజావేదికను కూర్చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను అంటుంది ఒక మంచి మార్పుగా రాష్ట్రం వెళ్తుంది. నిజంగా నీకు రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే కనీసం పులివెందుల ఎమ్మెల్యేగానైనా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, సమస్యలు లేవనెత్తు. ఇక మీరు హామీలు ఇచ్చారు, ఇది నెరవేర్చలేదు, ప్రజలు ఇది కోరుకుని మీకు ఇంత అధికారం ఇచ్చారు, మీరు చేయట్లేదు. దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు అయితే వచ్చి అసెంబ్లీలో మాట్లాడతాడు. అది లేదు కాబట్టి అక్కడ వచ్చి ఆ మొఖాలన్నీ చూసేటువంటి ధైర్యం కూడా లేదు కాబట్టి తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లు పెట్టి అది కూడా వాళ్ళకి సంబంధించినటువంటి తిరిగి ప్రశ్నలు ఎవరు చూసారా అటువంటి మీడియాని పిలిచి మాత్రమే చెప్తాడు. రికార్డింగ్ అది కూడా. నేను అంటుంది ఇప్పటికైనా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీతో ఆయనతో పాటు. ఆ 11 నువ్వు ఎలాగా రాలేవు, నీకు ధైర్యం లేదు. ఎదురుగుండా రఘురామకృష్ణరాజు చూసేటరికి నీకు చెమట పెట్టేస్తూ ఉంటాయి. ఎందుకు నువ్వు రాలేవు కాబట్టి కనీసం 10 మందిని పంపించు. వాళ్ళ పాపం చాలా బాధపడుతున్నారండి. మమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తారు, నువ్వు బాగానే ఉన్నావు, నేను అసెంబ్లీకి వెళ్ళకపోతే నేను ఎందుకు ఎమ్మెల్యే చేసేవారా అని అడుగుతారు కదా అని మనసులో బాధ ఉంటుంది వాళ్ళకి. పైకి మాట్లాడలేనటువంటి పరిస్థితి. నేను ఈ రోజున 6 నెలలు అయింది. 60 నెలల్లోనేమో రాష్ట్రాన్ని విధ్వంసం చేసావు. 6 నెలల్లో జరుగుతున్న మంచి చూడలేకపోతున్నావు. ప్రజలు గమనించరా ఇవన్నీ? నువ్వు ఈరోజు ధర్నాలంటూ లేకపోతేనేమో కలెక్టర్ ఆఫీసుల ముందు ముట్టడి అని చేస్తే ప్రజలు చీకొడతారు. ఆల్రెడీ నీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పడవకి చిల్లు పడిపోయింది. వెళ్ళిపోతున్నాయి, ఒకటి వెళ్ళిపోతున్నాయి. ఎమ్మెల్యేలు వెళ్ళారు, ఎంపీలు వెళ్ళిపోయారు, రాజ్యసభ ఎంపీలు వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్తగా మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోతున్నారు. నిన్ను నమ్ముకున్న నాయకులు అందరూ కూడా పోతున్నారు.
ఎందుకు వెళ్ళిపోతున్నారో పునరాలోచించుకోవాలి. అది లేకుండా కేవలం బురద జల్లితే మాత్రం ప్రజలు హర్షించిన జగన్మోహన్ రెడ్డి మాత్రమే చెప్పగలం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వచ్చినా రాకపోయినా ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఒక అడ్డు అయితే లేదని చెప్పి అర్థమవుతుంది. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.